తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అదిగో వచ్చాడు. హాయ్. రా. వీడా నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా చేయలేనమ్మా బడవా. కమ్. థాంక్స్ ఫర్ కమింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు నిచ్చిందే కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్ లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పూర్ణ. హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్, ఐ మారవ్. హలో అండి. హాయ్ brother. తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ సిటీసీ బ్రో? 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ నరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ఓకే, ప్లస్ 1 minute. సారీ. రవి, మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాలరెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలని నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదాని ధరణి. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని ధరణి. కుదిరేది కాదేంటో. అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతారని. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళవే, ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారండి, పిచ్చ ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి 50. నువ్వు తీసుకెళ్ళిన కుక్కన్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది నీ కారణాలు నీకుంటే ధరణి.
నేను చదువుకున్నాను బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకుని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను. దాన్ని ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు ధరణి. ఒకసారి నువ్వు నుంచుని చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. వెనకాల అంతా చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని. రవి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? దా కూర్చో. ఇంటికెళ్ళి చదువుదాం మేఘా. అమ్మ ఇప్పటికే 3 times కాల్ చేసింది. చదివాకే వెళ్దాం. రేయ్ నిన్నేరా రేయ్. రేయ్, నీ ఫోన్ మోగుతుంటే వినిపించదారా? ఎవరో ఫ్యాన్స్ లేరా? అబ్బా, నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా కరిగా? పేపర్లో వచ్చేటోళ్ళకే కాదు పోయి, పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. రేయ్, ఫ్యాన్ కాదు ఏసీ కాదు, ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు. ఎత్తమంటావా? వద్దురా స్వామి, అప్పంటే ఎవడో కాదు అప్పులోడు. నువ్వు ఎత్తుతే నేనైపోతా. ఇందిరా అట్లున్నావు? ఏం లేదురా. లేదురా, ఏదో ఉంది. 4 రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొకరికి ఎత్తనంట. మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అడ్డ దగ్గర మాట్లాడుకుంటారు. పేపర్ మారితే ఏముందిరా, న్యూస్ మారదు కదా, దానికే కంప్లైంట్ ఇచ్చారా? నువ్వు ముయ్యబే, నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు, మనోడి గురించి. 3 బాలేదు వదిలేండి. 3దేముందిరా, సాయంత్రం 4 పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది. మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి, బిల్ కోసం వచ్చావా? తెస్తానుండు. పూర్ణ గారు, దానికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఒకసారి. నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని. తప్పు చేశానండి. ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా? నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది, కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు. సారీ అండి, వెరీ సారీ. జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను.
తర్వాత ఆలోచిస్తే ఇంతలో నేను పుస్తకాలు నేర్చుకుంది, అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది. రవి, తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే గాని తగ్గించేదే మాత్రం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు, బయటికి వచ్చి చూడు. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు. నేను తనని అర్జెంటుగా కలవాలండి. తన ఇంట్లో లేదు, ఫ్రెండ్ పెళ్లికి ఆలిపేలింది. ओ तेरी मेरी कहानी, तू है मेरी दीवानी, ఎన్నో కలలే కనని అన్నీ నిజమే అవని, నీ వల్లే మొదలైందే దీవాలి, దిల్ కి దీవాలి.